Next topic, cutback bitumen. If the viscosity of bitumen is reduced by volatile diluent, it is called cutback. సో మనం ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వరకు మనం తీసుకున్న బిట్టుమెన్ అనేది దాని యొక్క విస్కాసిటీని రెడ్యూస్ చేసే దానికోసం కొన్ని మనం డైల్యూటెంట్ని మిక్స్ చేస్తాం. సో ఈ డైల్యూటెంట్ మిక్స్ చేసేది కట్ బ్యాక్ బిట్టుమెన్ అవుతుంది. సో ఈ బిట్టుమెన్కి మనం డైల్యూటెంట్ మిక్స్ చేస్తాం. డైల్యూటెంట్ మిక్స్ చేస్తే దాని యొక్క విస్కాసిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ డైల్యూటెంట్ అనేటివి హయ్యర్ ఆర్డర్ మెటీరియల్స్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్యాసోలిన్, పెట్రోల్, నాఫ్తా, సో ఇవన్నీ కూడా హయ్యర్ ఆర్డర్ మెటీరియల్స్. లైక్ మనం పెయింట్స్ చూసుకుంటే పెయింట్స్ కూడా వచ్చి విస్కాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విస్కాసిటీని పెయింట్స్లో ఉన్న విస్కాసిటీని రెడ్యూస్ చేసే దానికోసం కొన్ని డైల్యూటెంట్ని మిక్స్ చేస్తాం. లైక్ టర్పంటైల్, కిరోసిన్, సో ఇలాంటివి యూజ్ చేసి కూడా పెయింట్ యొక్క విస్కాసిటీని రెడ్యూస్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ బిట్టుమెన్ యొక్క విస్కాసిటీని రెడ్యూస్ చేసే దానికోసం ఇక్కడ మనం హయ్యర్ ఆర్డర్ మెటీరియల్స్ లైక్ గ్యాసోలిన్, పెట్రోల్, నాఫ్తా ఇలాంటివి కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, కోల్డ్ కంట్రీస్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ కట్ బ్యాక్. సో ఈ కట్ బ్యాక్ బిట్టుమెన్ ఏదైతే మనం కోల్డ్ కంట్రీస్లో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు తీసుకున్న బిట్టుమెన్ అనేది చాలా ఫాస్ట్గా కూలింగ్ అవ్వాలి కాబట్టి కట్ బ్యాక్ బిట్టుమెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ ఇండియా ప్యాచ్ వర్క్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ కట్ బ్యాక్. సో మన ఇండియాలో చూసుకుంటే ఏదైతే రోడ్ ప్యాచ్ వర్క్స్ అంటే గుంటలు పడి ఉంటాయి కదా, చిన్న చిన్న ప్యాచెస్ అయ్యి, సో అక్కడ ఈ ప్యాచ్ వర్క్లు చేసే దానికోసం మనం ఈ ఫాస్ట్గా కూల్ అయ్యే దానికోసం ఈ కట్ బ్యాక్ బిట్టుమెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ కట్ బ్యాక్ బిట్టుమెన్స్ చూసుకుంటే 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ర్యాపిడ్ క్యూలింగ్, ఇది కూలింగ్ కాదు, క్యూరింగ్, CURING, క్యూరింగ్. ర్యాపిడ్ క్యూరింగ్, మీడియం క్యూరింగ్, స్లో క్యూరింగ్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ కట్ బ్యాక్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ర్యాపిడ్ క్యూరింగ్. సో ఈ ర్యాపిడ్ క్యూరింగ్లో బిట్టుమెన్కి మనం గ్యాసోలిన్, నాఫ్తా, పెట్రోల్, సో ఇలాంటి హయ్యర్ ఆర్డర్ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ గ్యాసోలిన్, నాఫ్తా, పెట్రోల్ లాంటివి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ర్యాపిడ్ క్యూరింగ్ యొక్క ఈ హయ్యర్ ఆర్డర్ మెటీరియల్స్ యొక్క కాస్ట్ కూడా హెవీగా ఉంటుంది. సో ఈ ర్యాపిడ్ క్యూరింగ్ యూజ్డ్ ఫర్ సర్ఫేస్ డ్రెస్సింగ్ అండ్ ప్యాచ్ వర్క్. సర్ఫేస్ డ్రెస్సింగ్ అదేవిధంగా ప్యాచ్ వర్క్కి మనం ర్యాపిడ్ క్యూరింగ్ యూజ్ చేస్తాం. ర్యాపిడ్ క్యూరింగ్ కట్ బ్యాక్ బిట్టుమెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, అదేవిధంగా మీడియం క్యూరింగ్. సో ఈ మీడియం క్యూరింగ్కి బిట్టుమెన్కి మనం డీజిల్, కిరోసిన్ యూజ్ చేస్తాం. సో డీజిల్, కిరోసిన్ అనేది కొంచెం కాస్ట్ అనేది తక్కువ కంపేర్ టు గ్యాసోలిన్, నాఫ్తా, పెట్రోల్తో కంపేర్ చేస్తే. సో మన ఈ మీడియం క్యూరింగ్ని ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రీమిక్స్ విత్ లెస్ క్వాంటిటీ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్కి దీన్ని యూజ్ చేస్తాం మనం మీడియం క్యూరింగ్ కట్ బ్యాక్ బిట్టుమెన్ని. నెక్స్ట్, అదేవిధంగా స్లో క్యూరింగ్. సో స్లో క్యూరింగ్కి బిట్టుమెన్ హై బాయిలింగ్ పాయింట్ గ్యాస్ ఆయిల్ని మనం యూజ్ చేస్తాం. బిట్టుమెన్ ప్లస్ హై బాయిలింగ్ పాయింట్ గ్యాస్ ఆయిల్ ఆర్ ఫర్నెస్ ఆయిల్ని యూజ్ చేస్తాం స్లో క్యూరింగ్ కట్ బ్యాక్ బిట్టుమెన్కి. సో ఈ స్లో క్యూరింగ్ కట్ బ్యాక్ బిట్టుమెన్ యూజ్డ్ ఫర్ ప్రీమిక్స్ విత్ హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్. యూజ్డ్ ఫర్ ప్రీమిక్స్ విత్ హయ్యర్ క్వాంటిటీ ఫైన్ అగ్రిగేట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం సో ఈ ర్యాపిడ్ క్యూరింగ్ 0 to 5 ఈ విధంగా రేంజ్ అయితే ఉంటుంది. సో RC0, RC1, RC2, RC3, RC4, 5 ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ RC మీన్స్ ర్యాపిడ్ క్యూరింగ్. అదేవిధంగా MC1, MC0, MC1, MC2, MC5 ఈ విధంగా ఉంటుంది. MC మీన్స్ మీడియం క్యూరింగ్. అదేవిధంగా SC0, 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఉంటుంది. SC మీన్స్ స్లో క్యూరింగ్. ఇక్కడ 1 అదేవిధంగా నెంబరింగ్ ఉంది 0, 1, 2, 3 అనేటివి దాని యొక్క విస్కాసిటీని డినోట్ చేస్తుంది. సో ఇక్కడ నెంబర్ అనేది ఎక్కువ ఉంటే అంటే 5 అనే నెంబర్ ఉంది కదా, సో ఈ 5 అనే నెంబర్ ఉంటే విస్కాసిటీ అనేది ఎక్కువ ఉన్నట్టు. RC5 అనే కట్ బ్యాక్ బిట్టుమెన్, ర్యాపిడ్ క్యూరింగ్ కట్ బ్యాక్ బిట్టుమెన్ RC5 అనేది హయ్యర్ విస్కాసిటీ అనేది ఉంటుంది కంపేర్ టు RC0తో కంపేర్ చేస్తే. సో 0 మీన్స్ ఇక్కడ విస్కాసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో 1 అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్గా RC5 అనేది విస్కాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెంబర్ అనేది ఇంక్రీజ్ అయితే విస్కాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ వన్, ఇక్కడ RC0, SC5 అని ఉంది.
సో 0.5 అనేది మనకు విస్కాసిటీని డినోట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ RC0 విస్కాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. SC5 ఉంది. SC5 బికమ్స్ హార్డర్ స్లోలీ. సో SC5 అనేది స్లోగా హార్డ్ అవుతుంది. ఓకేనా, SC5 అనేది చాలా స్లోగా హార్డ్ అంటే గట్టిగా అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ SC0 RC0 ఉన్నాయి. సో ఈ రెండు కూడా విస్కాసిటీ అనేది ఒకే విధంగా ఉంటుంది, కానీ సో బోత్ విస్కాసిటీ ఆర్ సేమ్. కానీ SC0 అనేది బికమ్స్ హార్డర్ స్లోలీ. SC మీన్స్ స్లో క్యూరింగ్. సో ఇక్కడ RC అనేది చాలా ఫాస్ట్గా క్యూర్ అవుతుంది. సో SC బికమ్స్ హార్డర్ స్లోలీ. స్లోగా SC0 అనేటివి చాలా స్లోగా గట్టిపడుతుంది, హార్డర్గా మారుతుంది. సో ఈ విధంగా కట్ బ్యాక్ బిట్టుమెన్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా దాని యొక్క టైప్స్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కట్ బ్యాక్ బిట్టుమెన్ యూసేజ్ చూసుకుంటే సర్ఫేస్ డ్రెస్సింగ్కి కట్ బ్యాక్ బిట్టుమెన్ యూజ్ చేస్తాం. సర్ఫేస్ డ్రెస్సింగ్కి కట్ బ్యాక్ బిట్టుమెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా లో టెంపరేచర్ ఉన్న కండిషన్స్లో సాయిల్ బిట్టుమెన్ స్టెబిలైజేషన్ కోసం కూడా మనం ఈ కట్ బ్యాక్ బిట్టుమెన్ యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ర్యాపిడ్ మన ఇండియాలో చూసుకుంటే ప్యాచ్ వర్క్లకి ఈ కట్ బ్యాక్ బిట్టుమెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ కోల్డ్ కంట్రీస్లో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఏవైతే ర్యాపిడ్గా కూల్ అయ్యే దానికోసం ఈ కట్ బ్యాక్ బిట్టుమెన్ అయితే మనం యూజ్ చేస్తాం. సో దీని యొక్క కట్ బ్యాక్ బిట్టుమెన్ యూసెస్ కూడా ఈ విధంగా ఉంటాయి. సో ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.